అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వరల్డ్. ఏంటి వీడియో అనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమైపోతుంది. దీనికోసం నేను ఫస్ట్గా మెంతాకు 2 కట్టలు తెచ్చి క్లీన్ చేసుకున్నాను అనమాట. అండ్ దాంతోపాటు బంగాళదుంప కూడా క్లీన్ చేసుకున్నాము. ఎందుకంటే దాంతో మా మమ్మీ పళ్ళెం చేస్తూ ఉంది, సో దానికోసము. అండ్ దీనికి కాంబినేషన్గా చపాతీ అనమాట. చపాతీ కోసం పిండి కలుపుకుంటూ ఉంటాము. ఈరోజు మా ఇంట్లో ఏం స్పెషల్ అనుకుంటున్నారా? ఇంత చేస్తున్నారు అనేసి వ్లాగ్ లాస్ట్ వరకు చూసేయండి, మీకు తెలిసిపోతుంది ఏమి ఎక్కడ అనేసి. సో ఇంకా మేము పిండి ఒక పక్క కలుపుకుంటాం. అంటే ఆల్రెడీ ఆలు ఇలా చిన్న చిన్న క్యూబ్స్ ద్వారా కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా మెంతాకు కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాము. దీని రెసిపీ అయితే నేను అప్లోడ్ చేయలేదు. మీకు ఏమైనా కావాలా అనుకుంటే కమెంట్ చేసేయండి, నేను దాని రెసిపీ ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తాను. అండ్ దీంతో పాటు మేము ఇంకా చపాతీలు అనమాట. అమ్మ అయితే చపాతీలు రుద్దుతూ ఉంది, నేను అక్క అయితే చపాతీలు కాల్చినాం అనమాట. కొంచెం పక్క కొంచెం నేను అనేసి. ఇంకా మేమైతే పార్సల్ అయితే కట్టేస్తున్నాం. ఏమి అనుకుంటున్నారు స్పెషల్ ఏం లేదండి, రంజాన్ కదా, లాస్ట్ ఫ్రైడే వేరే. సో దానికోసమే అమ్మ అయితే ఇంకా చపాతీను మెంతాకు ఆలు వేసి పళ్ళెం అనేది మజీద్కి ఇచ్చి పంపిస్తాం అనుకుంది. సో దానికోసమే అంతా పార్సల్ చేస్తున్నాం అనమాట. మేము ఈ అల్యూమినియం పేపర్స్ అండ్ చిన్న కవర్స్ అనేది తెచ్చుకున్నాము. సో ఇంకా అన్ని పార్సల్ అయితే చేసినాం అనమాట. 25 పార్సల్ వచ్చింది మాకైతే. అంటే 50 చపాతీలు, ఒక కవర్లో 2 చపాతీలు అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలా రంజాన్లో ఎవరికైనా ఇచ్చినారా? అలా ఏమైనా ఇచ్చింటే మీరేమి ఇచ్చినారా నాకు కమెంట్లో చెప్పేయండి. మేము సంవత్సరం ఇస్తాము ఏమైనా ఒకటి మసీదుకి చేసి. బట్ లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేకపోయినాం అనేసి కొంచెం బాధ ఉంది. ఈ ఇయర్ అయితే మేము ఇచ్చేసినాము. అలా మనము మసీద్కి అనేసి మనం చేసిస్తే ఎంత తృప్తిగా ఉంటుందో మనకైతే కదా. వాళ్ళు అంతే తృప్తిగా తిని మన కోసం వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా కడుపు నిండుగా తింటారు కదా, అదే ఒక హ్యాపీనెస్ అనమాట. సో మేము ఇది వచ్చి ఈరోజు వీడియో కాదు, నిన్న వీడియో అనమాట. ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా మెంతాకు ఆలు ఫ్రై కావాలనుకుంటే నాకు కమెంట్లో చెప్పేయండి, లేకుంటే నా ఛానల్లో వెళ్ళి చూసేయండి, మీకు తెలిసిపోతుంది. బ్లాగ్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ, చూసినారు కదా. ఇంకా ఫైనల్లీ అంతా ప్యాక్ చేసేసి మేము ఇలా వేసి ఇచ్చేసినాం అనమాట. సాయంత్రము 6 గంటలకైతే మేము ఇచ్చి పంపించినాం అనమాట నా తమ్ముడి దగ్గర. వాడు ఎత్తుకొని ఇచ్చేసి వచ్చినాడు. సో మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగు? నేను ఇంకా చాలామందికి ఇవ్వాలనుకుంటాను భోజనము. అలా ఇచ్చినప్పుడు నేను వీడియోస్ అయితే తీసి పెడతాను. మీరు ఎవరైనా ఆకలితో కనిపిస్తే మీకు అయినంత మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఈ భోజనానికి కదా మనం కష్టపడతాము, వాళ్ళకి లేకుంటే వాళ్ళకి కూడా ఎంత భోజనానికి కష్టం ఉంటుందో కదా. సో దానికోసమే చెప్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. మీకు నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అలా నచ్చినట్లయితే కమెంట్ చేసేయండి, లైక్ చేసేయండి, వీలైతే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.